నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, అదేవిధంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయితే మంచి వార్ నడుస్తుంది సోషల్ మీడియా వేదికగా. సో అల్లు అర్జున్ గారు ఏమంటున్నారంటే, బయట వచ్చిన కొన్ని వార్తలు పోస్టుల ద్వారా చెప్తున్నా ఏంటంటే, పవన్ కళ్యాణ్ మీద పగ తీర్చుకోబోతున్న అల్లు అర్జున్ అని కొన్ని పోస్టులు అయితే బాగా వైరల్ అవుతున్నాయి. సో ఈ పోస్టులు ఎవరు పెడుతున్నారంటారు? అసలు ఇంత వైరల్లో ఎవరు చేస్తున్నారంటారు? ఇది ఖచ్చితంగా ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళే, లేదా ఊరికే తగిలించి తమాషా చూసి ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యే వాళ్ళు నారదులు ఉంటారు కొంతమంది. ఆ నారదులు చేసే పని నేను అనుకుంటున్నాను. ఒకటి, అల్లు అర్జున్ గారు ఎన్నికల ముందు సరిగ్గా ఇంకాసేపట్లో ముగుస్తుందనగా క్యాన్వాసింగ్ వైసీపీ నేతకి వెళ్ళి సపోర్ట్ ఇవ్వడం, అంతకు ముందు రోజు అల్లు అరవింద్ గారు వీళ్ళు కలిసి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఇవ్వడము. అదేంటి, తండ్రి అటు వెళ్తే కొడుకు ఇటువైపు వెళ్ళాడు, పైగా మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ అంటే అల్లు అర్జున్కి నచ్చదు, ఇట్లా లేని అదిగో పుల్లంటే ఇదిగో తోక అన్నట్టుగా వీడు కనబడలేదు. అదిగో పుల్లంటే తోక చూశాను అంటాడు వీడు ఊరికే. ఒకటి, వ్యూస్ కోసమో రేటింగ్స్ కోసమో నడుస్తుంది. బట్ ఆయన అంత ఓపెన్గా ఆ వైసీపీ నేతకి వెళ్ళి కలవడం కూడా ఆ సమయంలో సరైనది కాదేమో అని అనిపించింది. మరి కొద్దిగా ఫ్యాన్స్కి ఊతమిచ్చినట్టు అయింది కదా. ఇంకోటి ఏంటంటే, ఆయన ఇప్పుడు చాలామంది ఎట్లా చెప్తారంటే, నేషనల్ స్టార్ అయిపోయాడు కదా, ఇంకా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఎవరు అవసరం లేదు ఆయనకి, ఆయన ఓన్గా ఒక ఎరా క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి ఆయన స్టార్ అయిపోయాడు, నేషనల్ స్టార్ అయిపోయాడు, పుష్పతోని అవార్డు కూడా వచ్చేసింది, అందుకే ఇలా అవన్నీ పట్టించుకోవట్లేదు. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వల్లే ఆయన సినిమా పోస్ట్ పోన్ చేసుకున్నాడు అని కొన్ని వార్తలు కూడా బాగా హైలైట్ అవుతున్నాయి. అవును, ఆగస్టులో 15th ఎప్పుడు రిలీజ్ చేద్దాం అనుకుంది, డిసెంబర్కి పోస్ట్ పోన్ చేశారంట. ఒకటి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కానీ, డిఐ కానీ, లేదంటే మ్యూజిక్ కానీ, ఇంకేమైనా బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఇట్లా ఏవో డబ్బింగ్, రకరకాల ఇబ్బందులు ఉంటాయి కదా. అవన్నీ అయినప్పుడు మళ్ళీ ఒకసారి ప్రివ్యూ చూసుకోవడము, డిస్ట్రిబ్యూటర్లకు చూపించడము, లేదంటే దాన్ని ఏమంటారు ఓటీటీలకు అమ్ముకోవడం, ఇవన్నీ బిజినెస్ మార్కెట్ ఇవన్నీ ఉంటాయి. అలాంటి విషయంలో ఏమైనా క్యాలిక్యులేషన్ తేడా వచ్చి, పైగా వీటన్నిటికీ మించి లెక్కల మాస్టర్ సుకుమార్ గారు ఉన్నారు కాబట్టి ఆయనకేమో సాటిస్ఫై మళ్ళీ కొన్ని రీషూట్ చేయడం, అట్లాంటి సందర్భాల్లో ఏమైనా పోస్ట్ పోన్ అయితే అయ్యుండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి భయపడి పోస్ట్ పోన్ చేశారని నేను అనుకోవట్లేదు. అది అనుకోవట్లేదు ఎప్పుడో, ఇది కూడా జరగదని నా ఉద్దేశం. అదే, వీళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీద బన్నీ ఫ్యాన్స్ కసి తీర్చుకుంటారు అనేది. బట్ ఊర్లలో మాత్రం అలాగే ఉంటుందండి. ఇప్పుడు ఏమో తెలియదు అండి, చిన్నప్పుడు ఇట్లా వింతగా చూసేవాళ్ళం, చిరంజీవి గారి ఫ్యాన్స్ బాలయ్య గారి ఫ్యాన్స్ ఆర్గ్యూ చేసుకునేవారు. మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి సంక్రాంతికి చిరంజీవి గారి సినిమా బాలయ్య గారి సినిమా ఉండేది మ్యాక్సిమం 1 or 2 days మ్యాక్సిమం అలాగే ఉండేవి. బాలయ్య గారి సినిమా హిట్ అయితే చిరంజీవి గారిది ఓ మోస్తరుగా ఆడేది, చిరంజీవి గారిది హిట్ అయితే బాలయ్య గారిది ఓ మోస్తరుగా ఆడేది. అట్లా కూడా జరిగేది. ఫ్యాన్స్ మధ్యలో ఆ పోటీ అనమాట, అబ్బా మీ వాడు రాడురా, మా వాడు సినిమా సూపర్ రా, ఇలాగలా మాట్లాడుకున్నారు ఫ్రెండ్లీగా. వీళ్ళు ఒక 40 అడుగులు కటౌట్ పెడితే బాలయ్య గారి ఫ్యాన్స్ ఒక 45 అడుగులు కటౌట్, ఇట్లా ఉండేది పోటీ. సో ఇప్పుడు ఏంటంటే, పవన్ కళ్యాణ్ బన్నీ అంటే ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు, అంటే ఒక సొంత రిలేషన్స్ ఉన్న వాళ్ళే కదా. ఇప్పుడు సురేఖ గారికి స్వయాన ఫ్యామిలీ, సురేఖ గారికి స్వయాన మేనలుడు బన్నీ, సురేఖ గారికి స్వయాన మరిది పవన్ కళ్యాణ్ గారు. ఎవరు పై వాళ్ళు అంటే ఎవరిని వదులుకోవట్లేదామా? ఎవరు వదులుకోరు కదా. ఆవిడికి చిరంజీవి గారు చాలా సందర్భాలు చెప్పారు, నాకు నా రామ్ చరణ్తో కళ్యాణ్ బాబు అంతే, ఎందుకంటే కొడుకులా ట్రీట్ చేశాడు ఆయన. ఆవిడ కూడా కొడుకులాగే చూసుకుంది, మరిదిలాగా చూసుకోలేదు. అంటే ఇది చాలా సందర్భాలు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. మా అన్నయ్య వదిన ఇంటికి పెద్దవాళ్ళు ఎప్పుడు ఆ బాధ్యతగా ఉంటారు, వాళ్ళు ఒక్కరు ఉంటే మిగతా ఫ్యామిలీ అంతా సెట్ అయిపోతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ ఉంటారా, లేకపోతే అల్లు అర్జున్ గారు రిక్వెస్ట్ ఉంటారా సురేఖ గారికి? అలా వాళ్ళు చెప్పలేమండి, ఎందుకంటే అది ఆమెకి సొంత కన్నవారి వైపు కాబట్టి ఇటు రిలేషనే ముఖ్యం కదా. పైగా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఎక్కడండి? అట్లాగా సార్, అంటే కొన్న కొడుకులాగా పెంచింది కాబట్టి, సో అలా రిలేషన్ ఎక్కువ ఉంటుంది. ఉంది కదా, ఉంది కాబట్టి ఆవిడ మొన్న ఎంకరేజ్మెంట్ కోసం మళ్ళీ వెళ్ళారుగా, ఇంకా క్యాన్వాసింగ్ పూర్తవుతుందనగా ఆవిడ, అల్లు అరవింద్ గారు, రామ్ చరణ్ గారు వెళ్ళారు కదా. నిన్న ప్రమాణ స్వీకారం కూడా స్టేజ్ దగ్గరికి వెళ్ళారు కదా, ప్రమాణ స్వీకారం ముందు వరుసలో కూర్చొని ఉన్నారు కదా. తర్వాత గెలిచిన తర్వాత ఫస్ట్ వెంటనే వెళ్ళి వదిన గారికి కాలు దండం పెట్టారు కదా, ఆయన చిరంజీవి పెట్టారు, ఈయనకి పెట్టారు. ఆత్మీయ ఆలింగనం అసలు చాలా ఎమోషనల్ వీడియో అది, ఇంతకుముందు కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం. సో ఖచ్చితంగా కుటుంబం ఎప్పుడు ఏ స్త్రీకైనా కన్నవారి మీద ప్రేమ ఉంటుంది, కానీ కుటుంబ పరంగానే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. భర్త వైపు ఉన్న కుటుంబాన్ని వైపే వంశం వృద్ధి అటే ఉంటుంది కాబట్టి ఆ ప్రాధాన్యత అలాగే ఉంటుంది. మెట్టినీళ్ళలో పేరు తెచ్చుకుంటేనే గౌరవంగా ఫీల్ అవుతుంది ఏ స్త్రీ అయినా కూడా.
సో అది వేరే సబ్జెక్ట్లేండి. సో అలాంటి సందర్భాల్లో బన్నీ గారి ఫ్యాన్స్ మేబీ అల్లు ఆర్మీ అక్కడ భక్తులకి ఇబ్బంది పెడుతుందా లేదా భక్తులు అల్లు ఆర్మీకి ఇబ్బంది పెడుతున్నారో అనేది తెలియదు. బట్ ఇవన్నీ సోషల్ మీడియాలో వచ్చే కోల్డ్ వార్ కథనాలని నా అభిప్రాయం. బట్ ఊర్లలో మాత్రం కొంతమంది ఇట్లా వారుగా మాట్లాడుకున్నా వెళ్ళాడు తప్పేంటి, మా వాడు వెళ్తే తప్పే ఉంది, ఇప్పుడు ఏమైనా అనిసారా ఏంటి అని అంటాడు వీళ్ళు. అంటే సినిమా రిలీజ్ అయినా సరే హాల్ని బద్దలు కొడదామని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సో వాళ్ళు బద్దలు కొడితే వాళ్ళ మీద కేసులు పడతాయి, ఎందుకు చెప్పండి. మళ్ళీ అప్పుడు ఈయనే డిప్యూటీ సీఎంగా ఈయన ఏదో చెప్పాలి. ఈయన ఏం చెప్పకుండా వాళ్ళు ఇష్యూ చేసినా ఆ అపవాదు పవన్ కళ్యాణ్ గారికే వెళ్తుంది కదా. అంతా మా పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం ఉన్నాడు, మాకు ఎదురులేదు తిరుగులేదు ఉంటారు వీళ్ళు అనుకుంటారు. కానీ అది ఆయనకి ఇబ్బంది, ఆయనకి మచ్చ చేకూర్చే వ్యవహారాలు ఇవన్నీ. ఎందుకంటే అరే మీ నాయకుడు డిప్యూటీ సీఎంగా ఉన్నాడని మీరు చెలరైపోతారా అని వచ్చేస్తుంది. ఒకవేళ ఆయన చెప్పడు. ఇప్పుడు మొన్న వర్మ గారు ఏం చెప్తున్నారు, అసలు ఆయన ఎవరికి క్యాన్వాసింగ్ పిలవలేదు, కానీ ఎవరికి వాళ్ళు వచ్చి ప్రతి గ్రామంకి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఓటేయండి, మీ గ్రామంకి ఏం కావాలి చెప్పండి అని చెప్పి ఎన్ఆర్ఐలు డైరెక్ట్గా వచ్చి వాళ్ళగా క్యాన్వాసింగ్ చేసుకున్నారట. అది జబర్దస్త్ వాళ్ళు, మన గెటప్ సీన్ గారు కానీ సుధీర్ గారు కానీ వాళ్ళందరూ వెళ్ళారు. ఎవరు కూడా ఇప్పుడు పృథ్వీ ఉన్నారు, ఆయన నాకు అసలు పవన్ కళ్యాణ్ గారు పిలవలేదు, బట్ నేను వెళ్తాను ఆయన కోసం పనిచేస్తా అని చెప్తున్నాడు ఆయన. అంటే అందరూ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. ఇప్పుడు ఈ అటాక్ కూడా అయినా స్వచ్ఛందంగా జరగచ్చు. అంటే ఆ పవన్ కళ్యాణ్ ఇమేజ్ చెప్పారు కదా, ఆయనకి ఫ్యాన్స్ కాదు భక్తులు ఉంటారు, ఆర్మీ కూడా కాదు భక్తులే. కాబట్టి అల్లు ఆర్మీకి ఇక్కడ పవన్ భక్తులకి ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే చిన్న చిన్న ఊర్లో లోకల్ స్థాయిలుగా వస్తాయేమో, కానీ బయటికి అట్లాంటివి ఏమి ఉండవు. ఒకవేళ ఏం చేసినా కూడా అబ్బా వీళ్ళే చేశారని వీళ్ళకి అపవాదం వస్తుంది కదా, ఇవన్నీ వస్తాయి. అంటే వీటన్నిటికీ మూలం ఆయన వైసీపీ నేతలకి వెళ్ళి కలవడం ఇంతవరకు వచ్చింది చూడండి. సినిమా అడ్డుకుంటారని స్టేట్మెంట్లు ఇవ్వడం, అందుకే సినిమా పోస్ట్ చేశారు అనుకోవడం, సినిమా పోస్ట్ చేసినా ఆడనేమని చెప్పడం, మీరు అన్నట్టు థియేటర్లు బద్దలు కొడతామని చెప్పడం, ఆ థియేటర్లు బద్దలు కొడతాం మీరు ఎలా కొడతారో మా ఫ్యాన్స్ మేము చూస్తామని చెప్పి ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనడం, ఇదంతా ఏంటంటే వాళ్ళు వన్ ఫైన్ డే ఒక కథాకార్యం అయింది అనుకోండి, కలుసుకుంటారు, నవ్వుకుంటారు, అయిపోతుంది. కింద వీలు కొట్టేసుకుంటుంటారు. వీలు పెద్ద చొక్కాలు చించేసుకొని రక్తాలు వచ్చేసిలా కొట్టేసుకోవడం తప్ప వాళ్ళైతే అంత ఇదిగా పట్టించుకోరు. ఒకవేళ ఉన్నా ఓపెన్ అవరు, బయటికి మాత్రం నవ్వుతూ పలకరిస్తారు. రాజకీయం అంతే, అది సినిమాల్లో ప్రతి రంగంలోనూ ఉందండి. అటువంటి డ్రామాటిక్ పాలిటిక్స్ ఉన్నాయి. కాకపోతే రాజకీయాల్లో బాగా కనిపిస్తాయి, సినిమాల్లో సెలబ్రిటీస్ విషయంలో బాగా తెలుస్తుంటాయి. మిగతా విషయాలు వాళ్ళంత ఫెమిలియర్ కాదు కాబట్టి మనకు తెలియదు. సో ప్రతి దగ్గర ఉన్నదే. బట్ ఫ్యాన్స్ ఇలా అనుకోవడం, రేపొద్దున వీళ్ళ ఫ్యాన్స్ కూడా వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. బహుశా వీళ్ళంత ఫ్యాన్స్ బేస్ వాళ్ళకి లేకపోయినా ఎందుకులో దొంగ దెబ్బ తీయొచ్చు కదా.